హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ మేమైతే ఈరోజు ఆగ్రోమెక్ వచ్చేసాము. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో 1 or 2 ఆగ్రోమెక్ వీడియోస్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మేము రెస్టారెంట్ కోసం తీసుకున్నాం అనమాట. ఈసారి వచ్చేసి ఇంటి కోసం, ఇంటి కోసమే తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు ఇంటి కోసం స్పెసిఫిక్గా స్టీల్ షాపింగ్ చేయలేదు. ఈసారి చేద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట. అయితే స్పెషల్గా ఆగ్రోమెక్కి ఎందుకు వెళ్ళారు అంటే, నాకు తెలిసినంత వరకు మంచి క్వాలిటీ స్టీల్ కావాలి అంటే ఆగ్రోమెక్లో దొరుకుతుంది అని నాకు తెలుసు. అలా ఏం లేదు, ఇంకెక్కడైనా దొరుకుతుంది అని అనుకుంటే మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఎందుకంటే నేను 100% సామాన్లు ఏం కొనేయలేదు, ఇంకా షాపింగ్ ఉంది. జస్ట్ ఒక 5-6,000 తీసుకున్నాను అంతే. కాబట్టి ఇక్కడికన్నా బెటర్ అండ్ మంచి క్వాలిటీ స్టీల్ ఎక్కడన్నా ఉండింది అంటే కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను చెప్పాలి అనుకున్న ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మేము సండే రోజు వెళ్ళాము ఆగ్రోమెక్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే నా కష్టం అర్థమవుతుంది. ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుందన్నమాట. మాకు ఆ మార్కెట్ క్రాస్ చేసి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 40 minutes పట్టింది. ఫుల్ రష్ ఉండింది. అండ్ మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు వర్షము, అలా అంతా కొంచెం అటు ఇటుగా అంటే వెళ్ళి ఇబ్బంది పడ్డామన్నమాట. రాకుండా ఉండాల్సిందే అనిపించింది. కానీ వెళ్ళి వచ్చిన తర్వాత సామాను చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా స్టీల్ ఇదంతా. అండ్ ఆగ్రోమెక్లో మనకి మిగతా బ్రాండ్స్ కూడా దొరుకుతాయి, ఓన్లీ ఆగ్రోమెక్ వాళ్ళు కాకుండా. బట్ నేను ఎక్కువ వాళ్ళ స్పెసిఫిక్ బ్రాండ్ ఐటమ్సే తీసుకోవడానికి ఇష్టపడతాను. అండ్ అవే తీసుకున్నాను కూడా, ఎందుకంటే అవి కొంచెం క్వాలిటీ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ మీకు ఆగ్రోమెక్లో కనిపించే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర. ఏంటి ప్లేట్స్ అలా ఉన్నాయి అనుకుంటున్నారా? అవి అంతే అండి, పెద్ద ఇడ్లీస్ ఉంటాయి కదా, కొంచెం ఊతప్పం లాగా ఉంటాయి అవి చూడడానికి. అవి వేసుకోవడానికి అనమాట. ఇది కొంచెం మంచిగా అనిపించింది. అంటే లైక్ చిన్న ఇడ్లీలు వేసుకోవచ్చు, అలాగే పెద్దవి కూడా వేసుకోవచ్చు. ఎలా ఇష్టం ఉంటే అలా తినొచ్చు అని చెప్పేసి. ఇది ఒకటి చూశాను, అసలు దీన్ని ఏమంటారో, ఇది ఎందుకు యూజ్ చేస్తారో కూడా నాకు అర్థం అవ్వలేదు. చిన్న నెయిల్కి మట్టి తీసుకోవడానికి ఉంటుంది కదా, అలాంటిది అలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పు గుత్తి చూస్తున్నాము. స్టీల్లో ఉంది, ఇలా చెక్కలో కూడా ఉంది. నాకైతే స్టీల్ తీసుకోవాలి అనిపించింది, కానీ మా హస్బెండ్కి అలా వుడ్దే నచ్చింది, అందుకు తీసుకున్నారు అది. అండ్ ఇది వచ్చేసి చపాతీ రుద్దేది. మీకు ఆల్రెడీ తెలుసు నా దగ్గర సిలికాన్ షీట్ ఉంది అని చెప్పేసి. చపాతీ కోసం సిలికాన్ షీట్ వర్క్ అవుతుంది, కానీ పూరికి నాకు ఎందుకో వాడాలి అనిపించట్లేదు. దాని మీద ఆయిల్ వేసి మళ్ళీ దాన్ని వాష్ చేసుకొని అనిపించలేదు. నాకు పీట ఉంటేనే బాగుంటుంది అనిపించేసి అది చూసాను అనమాట. అండ్ నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఆయిల్కి గ్లాస్ జార్సే వాడుతున్నాను. ఒకటి పోతే ఒకటి అట్లా ఇప్పటికీ చాలా అప్డేట్ చేశాను. ఈసారి ఎందుకో స్టీల్ది వాడాలి అని అనిపించి ఆయిల్వి టిన్స్ ఉంటాయి కదా, పాత కాలంలో మా ఇంట్లో ఆయిల్ది స్టీల్ క్యాన్ ఒకటి ఉండేది, మంచిగా అనిపించేది. సో అలాంటివి చూస్తున్నాను. అండ్ రీసెంట్గా వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నాను. కాకపోతే ఇంటికి వచ్చాక తింటున్నాను అనమాట. ఆఫీస్కి తీసుకెళ్ళడానికి 1 or 2 మంచి బాక్సెస్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాను. అండ్ కమెంట్ చేయండి, ఫ్రూట్స్కి స్టీల్ బాక్సెస్ బెటరా అండ్ గ్లాస్ బాక్సెస్ బెటరా అని చెప్పేసి. ఇక్కడ పోతే ఇంకా కొన్ని సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి, కింద రాగివి బేస్ వచ్చేసేసి. నాకేమో అది కొంచెం పెయింట్ ఏమో అనిపించింది, కానీ బౌల్స్ మాత్రం స్టాండర్డ్గా మంచిగా ఉన్నాయి. ఇకపోతే పాలు కాగబెట్టుకోవడానికి అండ్ పెరుగు తోడేసుకోవడానికి ఇంకా టీ పెట్టుకోవడానికి వీటికి ఒక ప్రాపర్ బౌల్స్ లేవన్నమాట. సో వాటి కోసం అన్నిటికీ మంచి బౌల్స్ తీసుకున్నాను. ఇకపోతే ఇంకా వాటర్ గ్లాసెస్ కొన్ని, ఒక చిన్న చెంబు లాంటిది, చిన్న టీ గ్లాసెస్ అయితే స్పెసిఫిక్గా యాక్చువల్గా 4 తీసుకున్నా, ఎందుకంటే నాకు నచ్చిన సైజులో అక్కడ 4 ఉన్నాయి. కప్స్లో పోస్తుంటే మా అమ్మ వాళ్ళకి నచ్చట్లేదు, అందుకనే గ్లాసెస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చూపించాను కదా జల్లి, ఆకుకూరలు వాష్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్లాస్టిక్ వాటికి చాలా చిన్న హోల్స్ ఉంటున్నాయి, నాకు కడిగిన సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, అందుకనే ఆ స్టీల్ది తీసుకున్నాను అనమాట. అండ్ చాలామంది ఆగ్రోమెక్ అంటే ఓన్లీ స్టీల్ అనుకుంటారు. లేదు, పూజ ఐటమ్స్ ఉంటాయి, డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి. ఒక ఇంటికి ఏమేమి కావాలో అవన్నీ ఉంటాయన్నమాట. మనమైతే ఇక్కడ రైట్ నో క్రాకరీ యూనిట్కి వచ్చాము.
క్రాకరీ యూనిట్లో కూడా నేను కొన్ని కప్స్ అవి తీసుకున్నాను. లాస్ట్లో మీకు వీడియో ఎండింగ్లో ఇదే వీడియోలో చూపించేశాను ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. సో దట్ నెక్స్ట్ వీడియో కోసం వరకు మీరు వెయిట్ చేసే అవసరం లేదు. ఇక్కడైతే కొన్ని కప్స్ చూస్తున్నాను అనమాట. ఈ కప్ బేస్ చూసారు కదా, కొంచెం నారోగా వచ్చింది. ఇందాక కప్ ఏమో కొంచెం ఫ్లాట్గా ఉండింది అనమాట. రెండిట్లో ఏది బాగుందో చెప్పండి, నేనేది తీసుకున్నానో మీకు వీడియో ఎండింగ్లో తెలిసిపోతుంది. అండ్ ఇకపోతే కొన్ని క్రాకరీ ఇవి సెట్స్ అయితే ఎంత బాగున్నాయో. మనకి మంచి డిస్ప్లే లాగా ఉండాలి కానీ ఇంట్లో చాలా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు క్రాకరీస్తో. లాస్ట్ టైం చార్మినార్ వెళ్ళినప్పుడు ఇవే సేమ్వి అడిగితే అరౌండ్ 600 అలా చెప్పారనుకుంటా. ఇక్కడ కూడా సేమ్ కాస్ట్ అలాగే ఉంది, 500-600 మధ్యలో. కాకపోతే కొంచెం బెటర్ క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ ప్లేట్స్ చూస్తుంటే చాలామందికి తెలిసే ఉంటుంది, టిఫిన్ సెంటర్స్లో రెస్టారెంట్స్లో అలాంటి ప్లేట్సే యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ స్టోరేజ్ బేస్ లాంటిది అని చెప్పుకోవచ్చు. దానిపైన నెట్ లాగా ఉంది కదా, సో దట్ పురుగులు కానీ అలాంటివి ఏవి ఈగలు ఫ్రూట్స్ మీద అలాంటివి వాలకుండా ఉంటాయి. అండ్ మంచిగా డైనింగ్ టేబుల్ ఉండి దాని మీద సర్వ్ చేస్తే కూడా బాగుంటుంది అనమాట. ప్లేట్ ఏంటి ఎంత ఉంది అనుకుంటున్నారా? అది సినిమాలో ఉంటుంది కదా ఫుడ్ అని చెప్పేసి, అలాంటిది. అది రాగి ప్లేట్ అండ్ కాస్ట్ అరౌండ్ 5000 అలా ఉందనుకుంటా, చాలా కాస్ట్ ఉండింది. సో అలా మేము ఫైనల్గా క్రాకరీ యూనిట్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే నాకు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బాక్స్ చూడండి, చపాతీ పెట్టుకోవడానికి భలేగా ఉంది. అలా పైన ఒక చిన్న బటన్ లాగా వచ్చింది, ప్రెస్ చేస్తుంటే ఓపెన్ అవుతూ ఉండింది అనమాట. నేను కాస్ట్ ఇలా చెప్పకపోయినా కూడా అన్నిటికీ స్క్రీన్ మీద చూపించేస్తున్నాను, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు మనమేమో పూజ ఐటమ్స్ దొరికే స్టోర్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. కొన్ని దీపాలు అండ్ ఒక చిన్న కలశం లాంటివి అవి తీసుకున్నాను అనమాట. నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ కొంచెం కలశాలు అయితే క్వాలిటీ కానీ కాస్ట్ రీజనబుల్ కాస్ట్లో మంచి కలశాలు ఉన్నాయనిపించింది. పూజ ఐటమ్స్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఇంకా మీరు పర్ఫెక్ట్గా ఒక బడ్జెట్ కన్స్టెంట్ లేకుండా ఖచ్చితంగా ఏది నచ్చితే అది షాపింగ్ చేయాలి అని అనుకొని వెళ్తే మాత్రం దేవుడివి విగ్రహాలు ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగా నచ్చాయి నాకు. షాపింగ్ చేసేయాలి అని అనిపించింది. అండ్ ఇది కూడా రాగి గ్లాసు ఎంత బాగుందో, కొబ్బరి నీళ్ళు కొట్టుకున్నప్పుడు అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మంచి మంచి విగ్రహాలు చిన్న చిన్నవి, అంటే అవి ప్యూర్ సిల్వరో కాదో తెలియదు. అండ్ ఇవన్నీ ప్యూర్ రాగివో కాదో నేను పెద్దగా అడగలేదు అక్కడ హెల్పర్స్ని, కానీ చాలా బాగున్నాయి. ఈ రాగి వాటికంటే కూడా సిల్వర్వి ఒక సపరేట్ సెషన్లో పెట్టి ఉంచారు, అవి ఎంత బాగున్నాయో. లక్ష్మీదేవి విగ్రహం అయితే చాలా చాలా క్యూట్గా ఉండింది. సో ఎవరన్నా ఒక పూజ గదిని నీట్గా ఇప్పుడే ఇప్పుడే సెటప్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి చాలా చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ గిఫ్టింగ్కి కూడా చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. స్పెసిఫిక్గా పూజ ఐటమ్స్ కోసమే. మీకు ఈ ఫ్లోర్ ఒక్కటే తిరిగి చూడడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే అన్ని మంచి ఐటమ్స్ ఉన్నాయి. నేను కొంచెం మినిమల్గా బాగా బ్యూటిఫుల్గా అనిపించినవి కవర్ చేశాను అనమాట, కొంచెం యూనిక్గా మంచిగా అనిపించినవి. మీరు వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగా నచ్చుతాయి. ఇందాక చెప్పాను కదా సిల్వర్వి చాలా బాగా నచ్చాయి అని చెప్పేసి. దీని పక్కన నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇవన్నీ ఇంటి ముందు గుమ్మంకి పెట్టుకునేవి. లక్ష్మీదేవి ఇంకా వెంకటేశ్వర స్వామి ఇలా అందరూ కలిసి ఉన్నవి ఉన్నాయన్నమాట. అండ్ మొత్తం ఇక్కడేనే సిల్వర్వి ఉన్నాయి. ఇవన్నీ మనం చూసేవన్నీ సిల్వర్ అనమాట. చాలా చాలా క్యూట్గా మంచిగా ఉన్నాయి. సో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా పూజలో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా పూజ చేసుకోవడానికి, అంటే ఇన్ని వెరైటీస్ ఉంటాయా, దీపపు కుందులు కానీ గంటలు కానీ అన్నీ కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపించింది. సో అలా పూజ ఐటమ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మేమైతే బిల్ వేయించేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఇంటికి వచ్చేసి మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఇప్పుడు వరకు ఆగ్రోమెట్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అని చెప్పి చూసారు కదా. ఇప్పుడు నేనేం ఐటమ్స్ షాపింగ్ చేశానో చూడండి. అయితే ముందు ఆల్రెడీ మీరు వీడియోలో వినుంటే క్లియర్ గా ముందే చెప్పున్నాను, నేను ఒక బడ్జెట్ ఇంటికి చాలా ఐటమ్స్ కావాలి యాక్చువల్ గా. అంటే మేము ఇప్పటి వరకు పెళ్ళైన దగ్గర నుంచి స్టీల్ ఐటమ్స్ స్పెషల్ గా ఏం షాప్ చేయలేదు. మా అత్తయ్య కొన్ని గిన్నెలు ఇచ్చారు, మా అమ్మ కొన్ని గిన్నెలు ఇచ్చారు, ఆ గిన్నెలతోనే వాడుకుంటూ వస్తున్నాం. ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాటితోనే అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నాం అనమాట. కానీ ఇంక ఇప్పుడు అనిపించింది మంత్ కి కొన్ని ఎట్ ఏ టైం షాపింగ్ చేద్దామని ఇన్ని సంవత్సరాల నుంచి అనుకొని ఎట్ ఏ టైం షాపింగ్ చేయడానికి డబ్బులు ఉండక షాప్ చేయట్లే. ఇంక ఇవాళ నేను స్ట్రాంగ్ డిసైడ్ అయ్యా, ఒక్కసారే 30-40 వేలు అంటే అసలు మంత్ కానే కాదు. సో మంత్ కి ఒక 5-6 వేలు అలా ఒక 2-3 months లో కొంచెం కంప్లీట్ చేసేద్దాం. అంటే
ఒక మంత్ 5,000, ఒక మంత్ 10,000 అట్లా డిపెండ్స్ ఆన్ బడ్జెట్ ని బట్టి ఇంట్లో స్టీల్ కంప్లీట్ చేద్దాం అని అనేసి అనుకున్నా. సో ఇది ఫస్ట్ మంత్. ఈ మంత్ అయితే జస్ట్ ఒక 5,000 అనుకున్నా, కానీ 5,000 కూడా కాలేదు, బిల్లు 4,600 అట్లా అయింది. సో అది ఏమేమి కొన్నానో చూపిస్తా అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ మీరు షార్ట్స్ లో ఫాలో అయ్యే వాళ్ళు చూసుంటారు, చపాతీ చేయడానికి సిలికాన్ షీట్ ఉంది, కానీ పూరి చేయడానికి ఏమీ లేదు. నాకు ఫ్లోర్ మీద చేయబుద్ధి కావట్లేదు, అందుకని తీసుకున్నాను పూరి చేయడానికి. చెక్కది తీసుకుందామంటే రాయేష్ చెక్కదొద్దు, ఇదే తీసుకో, గ్రానైట్ స్టోన్ అనమాట ఇది, ఇదే తీసుకో అంటే సరే అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కప్స్, మేము మార్నింగ్ లెమన్ టీ తాగుతూ ఉంటాం కదా, దానికోసం ఈ కప్స్ అనమాట. సో ఇవి వచ్చేసి సెట్ 6 కప్స్ వచ్చాయి. 6 కప్స్ మాకు 270 అలా ఆ రేంజ్ లో పడ్డాయి అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలాంటి ట్రాన్స్పరెంట్ కప్స్ లో లెమన్ టీ అట్లా తాగాలి, పొద్దున్నే మంచిగా ఉంటది అని చెప్పేసి ఇవాళకి అయిందనమాట. డిమార్ట్ లో ఇంతకు ముందు చాలా సార్లు తీసుకున్నా. యాక్చువల్ గా డిమార్ట్ లో ఇంకా కొంచెం కాస్ట్ తక్కువలోనే ఉన్నాయి, కానీ ఇంత క్వాలిటీగా లేవు, ఊరికే బ్రేక్ అయిపోయేటట్టు ఉన్నాయన్నమాట. అండ్ అందరికీ తెలిసిందే ఈ మధ్య మెయిడ్ వస్తుంది కాబట్టి మాకు ఇంకా మరీ గాజువి డెలికేట్ తీసుకుంటే పాడైపోతాయని కొంచెం స్టాండర్డ్ గా తీసుకున్నా. ఇకపోతే ఇది మాత్రం ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా, పూరి కాల్చడానికి కానీ లేకపోతే రైస్, మసాలా రైస్ అలా ఏమన్నా కుక్ చేసుకున్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి అనమాట. అందుకని ఇది ఒకటి తీసుకున్నా అనమాట. ఇదైతే వేస్ట్, అంటే ముందే చెప్తున్నా వేస్ట్ అని. మా ఆయన తీసుకున్నాడు రాయేష్. యాక్చువల్ గా ఇది పిజ్జా కట్టర్, మేము ఇంట్లో పిజ్జా ఏం చేసుకోము. మరి ఎందుకు తీసుకున్నారు అని అంటారా? ఎందుకంటే పరోటా చేసుకుంటాం మేము. పరోటా చేయడానికి కూడా ఇలా కట్ చేయాలన్నమాట, అంటే వాటిని లేయర్స్ గా కట్ చేస్తారు, దానికోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొన్ని స్టీల్ ఐటమ్స్. మెయిన్ వచ్చేసి టీ గ్లాసెస్. మా ఇంట్లో టీ కప్స్ ఉంటాయి, అంటే నార్మల్ గా సిరమిక్ కప్స్ ఉంటాయి కదా, సిరమిక్ కప్స్ ఉంటాయి, కానీ మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కప్స్ లో తాగాలి అనిపించట్లేదు. గ్లాసులు లేవా, టీ గ్లాసులు లేవా అంటూ ఉంటారనమాట. అందుకని ఆల్రెడీ ఇంట్లో 1-2 గ్లాసులు ఉన్నాయి, ఇవి తర్వాత చూపిస్తా. అండ్ మిగతావి ఒక 4 అలా తీసి పెట్టాను. సో ఇది వచ్చేసి చెంబు. మేమైతే చెంబు అంటాము, మీరేమంటారో కమెంట్ చేయండి. నాకు చాలా మందంగా ఉంది, బాగుంది. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే అగ్రోమెక్ లో స్టీల్ గురించి ఆలోచించే పని లేదు, క్వాలిటీ ఉంటుందా లేదా అని. ఖచ్చితంగా 100% క్వాలిటీ ఉంటది. దీని కాస్ట్ వచ్చేసి 155 పడింది అనమాట మాకు. చాలా మందంగా మంచిగా ఉంది. ఈ మధ్య మార్నింగ్ లేవగానే మజ్జిగ తాగుతున్నాం, మంచిది అని చెప్తే కలుపుకొని. సో నాకు ఎందుకో ఈ చెంబులో తాగాలనిపించింది అనమాట, కొత్త హ్యాబిట్ కాబట్టి కొంచెం కొత్తగా, అందుకని ఈ చెంబు తీసుకున్నా. ఎన్ని రోజులు వాడతానో నాకు కూడా తెలీదు, తీసుకోవాలనిపించి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ గిన్నె ఏమో పెరుగు తోడేసుకోవడానికి, అంటే కరెక్ట్ గా నాకు అనిపించింది ఈ గిన్నెలో పెరుగు తోడేసుకుంటే మా ఇద్దరికి, మేము ఓన్లీ ఆఫ్టర్నూన్ నేను బాక్స్ లో వేసుకుని వెళ్తే రాయేష్ ఇంట్లోనే లంచ్ చేస్తారనమాట. అండ్ నైట్ ఇద్దరం చపాతీ తింటాం కాబట్టి అవసరం ఉండదు. అండ్ మజ్జిగ తాగుతున్నాం. సో మా నీడ్ కి ఆఫ్టర్నూన్ పెరుగుకి, మార్నింగ్ మజ్జిగకి ఈ కరెక్ట్ గా ఈ బౌల్ సరిపోతుంది అని అనేసి అనిపించి, నాకు కొలతలాగా ఉంటది ప్రతిరోజు అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇందులో ఈ 2 వచ్చేసి, ఒకటేమో టీ కోసం అని తీసుకున్నాను అనమాట. అంటే ఇంట్లో ఎక్కువ మేమిద్దరం లెమన్ టీ తాగుతాం, దానికోసం మాకు దగ్గర ఒక చిన్న బౌల్ ఉంది. ఇదేమో టీ పెట్టుకోవడానికి, ఇంట్లో ఎవరైనా ఒక 4-5 మెంబర్స్ రిలేటివ్స్ వస్తే టీ పెట్టడానికి ఒక మంచి బౌల్ లేదు. టీ గిన్నెకి ఇట్లా ఉంటది కదా కాడ అని మీరు అనుకోవచ్చు, నాకు అది నచ్చదు, ఇట్లా పడిపోతూ ఉంటది, ఏమో నాకు అది మంచిగా అనిపించదు. అందుకనే ఇలా ప్లెయిన్ గా కొంచెం బేస్ మందంగా ఉన్నది చూసి తీసుకున్నాను. ఇది కూడా అంతే, 5 మెంబర్స్ కన్నా ఎక్కువ వస్తే ఇందులో టీ వాడు పెట్టుకోవచ్చు, లేదంటే పాలకి బాగుంటది. ఇంట్లో ఒక పాల గిన్నె ఉంది, కానీ అది సింక్ లో ఉన్నప్పుడు ఇంకోటి ఉంటది కదా ఎమర్జెన్సీలో అన్నప్పుడు ఇది తీసుకున్నా. ఇది తీసుకుంటే మా ఆయన అన్నాడు, నీకు మరీ ముందు చూపు ఎక్కువైపోయింది, ఒకటి ఉన్నా ఒకటి తీసుకుంటున్నాను అనేసి అన్నారు. వాళ్ళకేం తెలుస్తుంది ఇంట్లో ఒకళ్ళిద్దరు వచ్చినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసులు అనమాట. మా కజిన్ వస్తాడు, బుడ్డి అని, మీరు ఇంతకుముందు వీడియోస్ 1-2 సార్లు చూసే ఉంటారు. మీ ఇంట్లో తాగడానికి కూడా గ్లాసులు లేవేంటి అక్క అని అడుగుతాడు అనమాట. అందుకని గ్లాసులు తీసుకున్నాను. మేము మార్నింగ్ జ్యూస్ తాగుతాము, అలా మజ్జిగ తాగుతాం, అలా అన్ని ఉండేవి 1-2 గ్లాసులు ఉన్నాయి. ఇంకా అవి సింక్ లోకి వెళ్ళిపోతాయి. వాటర్ తాగడానికి స్పెసిఫిక్ గా గ్లాసెస్ లేవన్నమాట, అందుకని గ్లాసెస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇది వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి, లేకపోతే పప్పులు ఏమన్నా ఉంటే వడేసుకుంటాం కదా, సో అట్లా వడకట్టుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నాకు అండ్ దీంట్లో స్టీమ్ బాయిల్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, ఇంకా పెద్ద గిన్నె ఏదైనా పెట్టి. సో నాకు అప్పుడప్పుడు వెజిటబుల్స్ స్టీమ్ బాయిల్ చేసుకొని తినాలి అనిపిస్తుంది, అందుకని ఇది ఒకటి తీసుకున్నా అనమాట. అండ్ కొన్ని మన ఫేవరెట్ ఉంటాయి కదా షాపింగ్ చేసిన వాటిలలో, అందులో ఇది ఒకటని చెప్పుకోవచ్చు నా ఫేవరెట్. దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడింది, 1200 1300 పడినట్టుంది. అక్కడ చూసిన దాని మీద ఉంది కానీ ఇక్కడ లేనట్టుంది దీని మీద కాస్ట్. ఓకే దీని మీద అంత కూడా పడలేదు, 725 పడింది. నాకు రీజనబుల్ అనిపించింది, మీరు కూడా కమెంట్ చేయండి రీజనబుల్ కాదా అని చెప్పేసి. యాక్చువల్గా మేము ఇంతకు ముందు నార్మల్ రైస్ కుక్కర్ లోనే రైస్ కుక్ చేసుకునే వాళ్ళము, కానీ నాకు హెడేక్ ప్రాబ్లం ఉందన్నమాట. నార్మల్ గా యూట్యూబ్ లో అక్కడిక్కడ చూసినప్పుడు రైస్ కుక్కర్ లో ఫుడ్ తింటే అట్లా హెడేక్ ఉండే, అంటే హెడేక్ కానీ నాకు లెగ్స్ పెయిన్ కూడా ఉంటుంది, అవి ఉంటాయి రైస్ కుక్కర్ లో ఫుడ్ వల్ల అని చెప్పేసి విన్నాను. అందుకని అప్పటి నుంచి స్టీల్ దాంట్లోనే కుక్ చేసుకుంటున్నాము. సో అలా అందుకోసమని రైస్ కుక్ చేసుకొని మా ఇద్దరికి సరిపోతుంది ఇందులో. అండ్ నాకు తెలిసి ఒక 2-3 కప్స్ ఉడుకుతుంది అనుకుంటా, అందుకని తీసుకున్నాను రైస్ కుక్ చేసుకోవడానికి. దీనికి ఇలా మంచిగా లిడ్ కూడా వచ్చింది అనమాట, బాగా అనిపించింది. అండ్ దీనికి వారంటీ కూడా ఉంది, మనకి 3 years వారంటీ ఉంది. సో వాళ్ళు వారంటీ కార్డు అవన్నీ ఇచ్చారు, మంచిగా అనిపించింది అనమాట ఇదొకటి. సో తీసుకున్న వాటిలలో ఇది నా ఫేవరెట్. ఇవన్నీ కలిపి చెప్పేస్తా. ఈ ప్లేట్ ఏమో ఇది కేజీ లాగా ఇచ్చారు, కేజీ సేల్స్ లో ఇచ్చారు, అంటే కేజీ 430 రూపీస్. మనకి ఇది వచ్చేసి జస్ట్ ఒక 10-20-30 రూపీస్ అలా పడిందేమో ఈ ప్లేట్, అంతే. మందంగా బాగుంది. ఇందాక ఈ పెరుగు గిన్నె చూపించాను కదా, దీనికి పర్ఫెక్ట్ సైజ్ అనమాట. తోడేసుకొని ఇలా మూత పెట్టుకుంటే గాలి పోకుండా ఉంటది, పెరుగు మంచిగా తోడుకుంటది అని చెప్పేసి ఆ ప్లేట్ ఒకటి తీసుకున్నా. అండ్ సేమ్ అంతే, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ప్లేట్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్ గా చాలా ప్లేట్స్ కావాలి, ఈ పెద్ద ప్లేట్స్ కంటే కూడా టిఫిన్ ప్లేట్స్ ఎక్కువ కావాలి. కానీ మా ఆయన ఎందుకో ఇందులో టిఫిన్ పెట్టమంటాడు రిలేటివ్స్ ఎవరన్నా వస్తే. కానీ మేమైతే టిఫిన్ ప్లేట్స్ అంటే చిన్న ప్లేట్స్ ఉంటాయి, చిన్న ప్లేట్ లోనే టిఫిన్ చేస్తాం. కానీ ఆయన ఏమో పెద్ద ప్లేట్ లో టిఫిన్ చేయడానికి ఇష్టపడతారు. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అలాగే పెట్టు అంటారు. మా వాళ్ళందరికీ ఏమో చిన్న ప్లేట్స్ లో, పెద్ద ప్లేట్స్ లో టిఫిన్ చేయడం ఇష్టం ఉండదు. సో అది ఇంకా డిబేట్ నడుస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే ఒక 2 పెద్ద ప్లేట్స్ తీసుకున్నాను మేనేజ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్స్. నేను ఆఫీస్ కి ఫ్రూట్స్ తీసుకొని వెళ్తాను, అంటే ఒక 2 types ఆఫ్ ఫ్రూట్స్ అట్లా తీసుకెళ్తాను అనమాట, పొమగ్రనట్ అట్లా. సో దీనికి మంచి పార్టీషన్ వచ్చింది, అంటే కింద ఒక ఫ్రూట్ వేసుకోవచ్చు, పైన ఇంకొక. ఇది యాక్చువల్ గా లంచ్ బాక్స్, కింద రైస్ పెట్టుకొని పైన కర్రీస్ వేసుకోవడానికి. నాకేంటంటే కింద పొమగ్రనట్ సీడ్స్ అట్లా వేసుకొని పైన ఆరెంజ్ పీసెస్ ఒక 4-5 అట్లా వేసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు తీసుకున్నాను. కానీ యాక్చువల్ గా ఇప్పటి వరకు నేను లంచ్ బాక్సెస్ అన్ని గ్లాస్ వే యూజ్ చేశాను అనమాట. ఇది స్టీల్ ది, కొంచెం ఏమన్నా రియాక్ట్ అవుతాయి అంటే ఫ్రూట్స్ పాడవుతాయా స్టీల్ దాంట్లో తొందరగా అని అనిపిస్తుంది. కమెంట్ చేయండి స్టీల్ దాంట్లో ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. అండ్ ఇది అయితే ఇందాక చూపించిన రైస్ బౌల్ నాకెలా ఫేవరెటో నాకు తెలిసి ఇది మా హస్బెండ్ కి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. నా దగ్గర సీజర్ లేదు, దీంతోనే కట్ చేస్తున్నా. పుంగనాలు ఆయనకు బాగా ఇష్టం అనమాట. సో కానీ ఇప్పటివరకు ఎప్పుడు చేసుకోము, ఎందుకంటే మా దగ్గర ఇది లేదు. ఇదే కాదు, మేము ఇడ్లీ కూడా వండుకోము, ఎందుకంటే మా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు. కానీ ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసామన్నమాట, అందుకనే ఇప్పుడు స్పెషల్ గా ఆగ్రోమెక్ లో తీసుకోలేదు. ఇది వాష్ చేసుకోవడానికి కూడా వాడు స్క్రబ్బర్ ఇచ్చాడు. సో ఇది ముందైతే దీని రేట్ చెప్పి తర్వాత ఇది ఎలా ఉందో చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి మాకు 696, అంటే ఇంక 700 అనుకోండి, 4 రూపీస్ ఏముంది, 700. ఇది పుంగనాలు తీయడానికి ఇట్లా అంటే ఇది ఇట్లా తిప్పేసుకుంటారు కదా. సో ఇది ఒకటి ఇచ్చారు, ఇది ఖచ్చితంగా అక్కడిక్కడ పడేసి పోయిద్ది నాకు తెలుసు నా దగ్గర. సో ఈ 2 జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, దీనికి కూడా వారంటీ ఉండింది అనుకుంటా, అన్నిటికీ వారంటీ ఉండింది, 12 months వారంటీ ఉందంట. ఇది నాన్ స్టిక్ దే, వెయిట్ తక్కువ ఉంది. అండ్ దీనికి కూడా ఒక గ్లాస్ లిడ్ వచ్చింది, మంచిగా మనకి కనిపిస్తుంది. స్పెషల్ గా నాలాగా
నాలాగా వంట రాని వాళ్ళకి ఏంటంటే ఇలాంటి గ్లాస్ లిడ్స్ ఉంటే అవి ఎంతవరకు కుక్ అయ్యాయి, ఏమవుతుంది లోపల అని కొంచెం తెలుస్తుంది అనమాట. సో దట్ అవి తిరగేయడానికి అట్లా ఆప్షన్ ఉంటుంది. అందుకే మోస్ట్లీ మీరు చూసుంటే నేను గ్లాస్ లిడ్స్ ఉన్నవే ప్రిఫర్ చేస్తా. ఇదైతే సరిగ్గా కూర్చుంటే ఇందులో ఇట్లా లేపినప్పుడు పడిపోద్దా. కలర్ కూడా బాగుంది కదా, క్లాసీగా కొంచెం డిఫరెంట్ కలర్. నేను ఇలాంటి కలర్స్ ఎక్కువ చూడలేదు కుకింగ్ వేర్ లో, అందుకనే తీసుకున్నా అనమాట. చూడు ఆల్రెడీ మరకలు అంటున్నట్టుంది. సో అది మోస్ట్లీ ఇంటి అమ్మో ఇంకా 2 ఉన్నాయి. ఈ కవర్ కూడా 12 రూపీస్. మేము లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు మాకు కవర్ ఫ్రీగానే ఇచ్చారు. ఈ మధ్య వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయినారు అనుకుంటా, కవర్ కి కూడా ఛార్జ్ చేశారు. సో పక్కన తీసి అయిపోయినాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఒకటి ఏంటంటే పప్పు గుత్తి. మేము ఇది కానీ పప్పు మెదపడానికి ఏమి తీసుకోలేదు. రాయేష్ పావు బజ్జీ అలాంటివి చేస్తూ ఉంటాడు కదా, అందులో అప్పుడు బఠానీలు అవన్నీ వేస్తాము. అవి సరిగ్గా కుక్ అయినా అవ్వకపోయినా ఇది పనికొస్తుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. నాకు అంటే ఇందులో స్టీల్ కూడా ఉంది, కానీ తనకి ఇలా చెక్క తీసుకోవాలి అని అనిపించి ఇది ఒకటి తీసుకున్నాము. సో ఇంకా స్టీల్ ఐటమ్స్ లో అయితే ఇదే లాస్ట్ అనమాట. చిన్న స్పూన్స్ నేను ఇప్పటికి చాలా చోట్ల వెతికాను. ఈ చిన్న స్పూన్స్ ఎక్కడ కూడా దొరకలే. ఇవి దేనికంటే నా దగ్గర చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి. అంటే మెంతు పొడి, ధనియాల పొడి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చాలా చిన్న డబ్బాల్లో ఉంటాయి. అల్లం పేస్ట్ ఇవి ఆ డబ్బాలకు సపరేట్ గా స్పూన్ ఉండదు అనమాట. అంటే ప్రతిసారి కొత్త స్పూన్ తీయాల్సి వస్తుంది. ఇవనుకో అందులో వేసి ఉంచేయచ్చు. అండ్ కొంచెం ఇంత క్వాంటిటీ నుంచి ఎక్కువ వేయం కదా ధనియాల పొడి కర్రీలో, సో సరిపోతుంది. 6 స్పూన్స్ వచ్చేసి 80 రూపీస్ పడ్డాయి. సరే కాస్ట్ ఎంతున్నా ఇంత చిన్నవైతే నాకు ఇక్కడ తప్ప ఎక్కడ దొరకట్లేదు. ఇంకా నేను కాస్ట్ గురించి ఆలోచించాలనుకోలేదు, స్పెసిఫిక్ గా ఈ స్పూన్స్ గురించి, అందుకే తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మాత్రమే. ఇవి దేవుడి సామాన్లు. నా దగ్గర ఆల్రెడీ సరిపోను ఉన్నాయి కుందులు, నేను పూజ నాకు తగినట్టుగా. కానీ ఒకటి ఏంటంటే ఈ మధ్యలో ఇది ఉంటుంది కదా దీపం పెట్టేది, ఇది ఊడిపోయింది, సరిగ్గా లేదు, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ గా పూజ చేసేటప్పుడు ఇలా ఉంటది అనమాట. ఇది ఒక సెట్, ఇది కంప్లీట్ గా. నా దగ్గర ఇలా లేదు సెట్. యాక్చువల్ గా కింద మూత కూడా ఇదే మెటల్ లో దొరుకుంటే బాగుండేది, అలా దొరకలేదు. అందుకని ఈ సెట్ ఇలా మేము వాటర్ పెడతాం దేవుడి దగ్గర. కొన్ని ప్రసాదం ఎలా పెడతామో అలా వాటర్ కూడా ఉండాలి అంటారు దేవుడి దగ్గర, కానీ నా దగ్గర లేదు. ఇంకా ఇప్పుడు పెడదాము ఇక నుంచి అయినా అని చెప్పి తీసుకున్నాను అనమాట. అంతే. ఇంకా ఇప్పటి వరకు చూపించిన ఐటమ్స్ అన్ని 4600 అయ్యాయి. ఇందులో ఏది పెద్ద కాస్ట్ అని చెప్పేటట్లేదు, అన్ని చిన్న చిన్నవే కదా. ఈ బౌల్ ఒకటి హైయెస్ట్ కాస్ట్ ఇదా 700, 725 అంతే హైయెస్ట్ కాస్ట్ ఇది. పెద్ద కాస్ట్ ఏదన్నా ఉందంటే రైస్ బౌల్ ఉంది కదా, అన్నం కోసం కొనుక్కున్నాను, అదొకటి 700. మిగతా అన్ని కూడా అంత లోపే 500, 100 రూపీస్ అలా ఉన్నాయి. సో ఎస్, కొన్ని కొంచెం నీడ్ అయితే ఫుల్ఫిల్ అయింది అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అగ్రోమెక్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను, చూడాలి బడ్జెట్ ని బట్టి. ఇప్పుడు అయితే ఇంక ఇబ్బంది ఉండదు, మరి అంత ఇబ్బంది ఉండదు, కొంచెం సెట్ అవుతుంది. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాయేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. అండ్ వెయిట్, ఇంకా ఏం అవసరమో ఒక కొత్త ఫ్యామిలీకి పెట్టడానికి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై.